రాష్ట్రంలో బీసీలకు ఒక్క తెలుగుదేశం పార్టీలోనే సముచిత స్థానం లభిస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళి తెలిపారు. మాచర్ల నియోజకవర్గం పరిశీలకులుగా బాధ్యతలు చేపట్టిన తాడిశెట్టి మురళీమోహన్ కి ముదిరాజ్ సంఘం నాయకుడు గూడూరు నాని ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో బీసీ వర్గాల ప్రజలను రాజకీయంగా వాడుకునే పార్టీలే అధికంగా ఉన్నాయన్నారు. కానీ అన్న ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఆదరణ లభిస్తుందన్నారు. గత వైసీపీ పాలకులు బీసీలను రాజకీయంగా సామాజికంగా వాడుకొని వదిలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బీసీలను ఆదరిస్తున్నారని చెప్పారు. బీసీలకు ఎటువంటి కష్టం వచ్చినా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఇవ్వటం, మరి వెంటనే మాచర్ల నియోజకవర్గానికి మరి పరిశీలకుడిగా పంపటం జరిగింది. దాని సందర్భంగా పురస్కరించుకొని వీరి ప్రేమతో అభిమానంతో ఇక్కడ ఘన సన్మానం చేయటం జరిగింది. యావత్తు బీసీ వర్గాలకి, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టిన ముదిరాజ్ సామాజిక వర్గానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. బీసీ వర్గాలకి, వెనకబడిన తరగతుల వారికి రాజకీయంగా వాడుకోవటమే కానీ వారికి సముచిత స్థానం ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలు చాలా తక్కువ ఉన్నాయి ఈ దేశంలోనే. అయితే తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా బీసీ వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ వారిని మరి మంత్రులుగా చేసిన ఘనత, స్పీకర్గా చేసిన ఘనత, మరి ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని దేశానికి స్పీకర్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు. దాని కొనసాగింపులోనే మరి గత ప్రభుత్వంలో వాడుకొని వదిలేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో బీసీలని వాడుకున్నారు, ఎస్సీలని వాడుకున్నారు, మైనార్టీస్ని వాడుకున్నారు. మరి పదవులు ఇచ్చే రాజకీయంగా లేకపోతే చట్టసభల్లో వారికి స్థానం ఇవ్వటంలో ఎంచుకొని ఒకళ్ళిద్దరిని ఎంచుకొని ఆయనకి అడుగులు పెట్టే వాళ్ళే ఆదరించాడు. కానీ రాజకీయంగా, సామాజికంగా బలం ఉన్నటువంటి నాయకుల్ని ఆయన పక్కన పెట్టడం జరిగింది. మరి అదే అక్కడ పనిచేసినటువంటి వాడిని, ఆ పార్టీ బలోపేతించడానికి ఎంతో కృషి చేసిన వాడిని నన్ను పక్కన పెట్టడం, పూర్తిగా రెడ్లకే ప్రాధాన్యత ఇవ్వటం, బీసీలంటే ఆయనకి చాలా చులకన భావంగా చూడటం మనస్తాపం చెంది నేను తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. గమనించండి, అక్కడ ఉన్న ఆదరణ, ఇక్కడ ఉన్న ఆదరణ. పదవులు మనిషికి ఏం వన్నీ తీసుకురావు, కానీ ఆ బలహీన వర్గాల్లో, ముఖ్యంగా బీసీ వర్గాల్లో జనాభా సంఖ్య 50% పైచిలికుండి కూడా మాకు 50% మరి రాజకీయ వాటా రానటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర కార్యవర్గం కానివ్వండి, లేదా జాతీయ కార్యవర్గం కానివ్వండి, బీసీలకు పెద్దపీట వేసి ఎక్కువ మందిని పార్టీలో కీలకమైనటువంటి పాత్ర ఇచ్చినటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రివర్యులు లోకేష్ గారు ఎంత అభిమానంగా బీసీలని ఆదరించి హక్కును చేర్చుకునే తత్వం ఉన్నటువంటి మనుషులు. కాబట్టి ఈ రాబోయే ఎటువంటి రాజకీయం మీద అడిగినా కానీ మేము లోకేష్ బాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం.